ఇప్పుడు ఈ సంచిలో ఏముందో తెలుసా? చనిపోయిన వాళ్ళ అమ్మాయి బూడిద. ఇవాళ ఎలాగైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఈ అస్థికలను వాళ్ళు గోదావరిలో నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు. మాతా పిత గురువు దైవం అంటారు. వాళ్ళ దగ్గర కూడా అబద్ధం చెప్పకూడదని ఎవరూ అనలేదు. కానీ సంబంధమే లేని డాక్టర్ దగ్గర నిజం దాచకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళు మనుషుల ప్రాణాలు కాపాడేవాళ్ళు. వైద్య విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే సమర్థులైన వైద్యులుగా సమాజంలోకి వచ్చి వేల మంది జీవితాలు వాళ్ళు కాపాడగలుగుతారు. ఈ కేసు చనిపోయిన ఒక వైద్య విద్యార్థినికి సంబంధించింది కాదు, ఒక కాలేజీకి సంబంధించింది అంతకంటే కాదు. దేశం మొత్తం మెడిసిన్ చదువుతున్న కొన్ని వేల మంది